ఆసియా కప్ 2025 టోర్నీకి కౌంట్డౌన్ మొదలైంది. వచ్చే వారం ఈ టోర్నీకి భారత్ జట్టును ప్రకటించబోతున్నారు. దీనికోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముంబైలో సమావేశం కాబోతుంది. టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకునే జట్టును సెలెక్ట్ చేయనున్నారు. అయితే కొన్ని ఊహించని మార్పులు జరుగుతాయన్న ప్రచారం వినిపిస్తోంది. టీమిండియా టీ20 సెన్సేషన్ సిక్సర్ల కింగ్ రింకు సింగ్ను జట్టు నుంచి తప్పించబోతున్నట్టు తెలుస్తుంది. టీమిండియా ఫినిషర్గా గుర్తింపు పొందిన రింకు సింగ్ గత కొద్ది రోజులుగా పేలవ్ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లోనూ అతను దారుణంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్ల్లో 29 సగటుతో 206 పరుగులే చేశాడు. అంతేకాకుండా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆల్రౌండర్లకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు. జట్టులో బౌలింగ్ ఆప్షన్స్ ఎక్కువగా ఉండాలనే యోచనలో గంభీర్ ఉన్నాడు. కానీ రింకు సింగ్ పార్ట్ టైం స్పిన్నర్గా రాణిస్తున్నప్పటికీ అతనికంటే మెరుగైన బౌలింగ్ చేసే ఆటగాళ్ల వైపే గంభీర్ చూస్తున్నట్టు తెలుస్తోంది. బ్యాకప్ వికెట్ కీపర్గా జితేష్ శర్మను తీసుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. అతన్నే ఫినిషర్ రోల్లో ఆడించాలనే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఐపీఎల్ 2025 సీజన్లో ఫినిషర్గా జితేష్ శర్మ అదరగొట్టాడు. ఆర్సీబీకి సంచలన విజయాలు అందించి ఆ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2023 సీజన్లో కేకేఆర్ తరపున రింకు సింగ్ గుజరాత్ టైటన్స్పై 5 బంతుల్లో 5 సిక్సర్లు బాది హీరోగా మారిపోయాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్తో టీమిండియా టీ20 సంచలనంగా మారిన రింకు సింగ్ ఆ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు. కానీ ఆ జోరును పూర్తిగా కొనసాగించలేకపోయాడు. ఐపీఎల్ 2024 సీజన్తో పాటు ఈ ఏడాది సీజన్లోనూ స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోయాడు. ఇప్పటివరకు 33 టీ20లు ఆడిన రింకు సింగ్ 42 సగటుతో 546 పరుగులు చేశాడు. దీనిలో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.